రోడ్డు కూడళ్ళ దగ్గర రకరకాల జాతరలు ఉంటాయి. అక్కడ నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి, 2-3 షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి. మరి ఎక్కడ పోయినరు? పోలీసు వాళ్ళందరూ తెలంగాణ బావ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రెండవది మీరు చూస్తున్నారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యలోనే జరిగినాయి. ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది వాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు. ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా? అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులలో ఎక్కించారు. అసలు మీరు చేయాల్సిందేంటి? అక్కడ వన్యప్రాణుల కాపాడాలి, చెట్లను కాపాడాలి, వాటర్ బాడీస్ను కాపాడాలి, అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి, చిన్న పిల్లలను కాపాడాలి. ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు. విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఏమనంటే వీడియోని మార్పు చేసినాను. అసలు ఆ నెమల్ల ఆవేదన, నెమల్ల ఆర్తనాదాలు, అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాను. ఒక పిల్లగాడు కుద్బకుద్ చెప్తున్నాడు, కుల్లా చెప్తున్నాడు. చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి, మళ్ళీ జైలుకు పంపించాలి. మీ పోలీసులు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మావో సెట్టింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడినదో ఆ 50% మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న 7 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ చేసిండు ఒక వ్యక్తి రైస్ మిల్లులో. ఆనాడు సీతక్క గారు వచ్చి మేము ఇది చేస్తాం వెంటనే శిక్ష పడేటట్టు చూస్తామన్నారు. తెలంగాణ ప్రజలారా గుర్తించండి, ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది? ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ కూడా శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది పోలీసింగ్? అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది, అసెంబ్లీలో ఏమైనా మాట్లాడొచ్చా అయిపోయింది, దాని తర్వాత ఫాలో అప్ అనేది లేదు. అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసిండ్రు. ఆ నిందితులు 4 పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినారు. తర్వాత దిశ చట్టం వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మరి ఇవాళ మీరేం చెప్తున్నారు? ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ బాధితుల దగ్గరికి, సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు. అసలు వాళ్ళిద్దరు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు హోమ్ మినిస్టర్ కూడా. మరి మీరు రావాలి కదా. మీరు ఢిల్లీ 40 సార్లు పోయినన్నారు, 400 సార్లు కూడా పోతా అన్నారు. అయ్యా ఈ 4 మహిళలను కలవండి, 400 సార్లు తర్వాత ఈ 4 మహిళలను కలవాలి కదా, ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ విమెన్. రేవంత్ గారు మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జీవోలు ఇస్తే కుదరదు. వీళ్ళని కాపాడాలి. యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ you have the power and responsibility to save the lives of these women. Article 21 of the Constitution clearly says every human being has the right to live with dignity. సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది, అందరికీ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు? అదేవిధంగా నేరెళ్ళ శారద గారు, మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి ఏమంటారు రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్మెల్యే కలెక్టర్ గారిని